హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఇప్పుడు రాబోతున్న తొలి ఏకాదశి నాడు చేయబోయే జొన్న పేలాల పిండి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవడానికి పచ్చ జొన్నల్ని తీసుకుంటున్నానండి. మీరు తెల్ల జొన్నల్ని కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈ జొన్నల్ని ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్ వచ్చేసి 1/2 kg ఉంటుందండి. ఇలా తీసుకున్న జొన్నల్ని మీరు శుభ్రంగా చెరిగేసేసుకోండి. వీటి మీద ఉన్న దుమ్ము అనేది ఈజీగా పోతుంది అలా చేయడం వల్ల. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో వాటర్ పోసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఈ వాటర్ అనేవి బాగా బాయిల్ అయిన దాకా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసేసి ఇందులోకి మనం ఇందాక 2 కప్పులు తీసుకున్నాం కదండి జొన్నల్ని, ఆ జొన్నలన్నిటిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఆ వాటర్ లో ఉన్న తొలతలన్నిటిని స్ట్రైనర్ తో స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చిన దాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ జొన్నలన్నిటిని స్ట్రైనర్ లో వేసి స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న జొన్నలన్నిటిని మీరు ఒక 2 నుంచి 3 గంటల దాకా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఈ జొన్నల్ని ఉడికించిన వాటర్ ని కూడా మనం తాగొచ్చండి, కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలానే కిడ్నీ పేషెంట్స్ అయితే తాగకూడదు అనమాట. ఇవి టేస్ట్ వచ్చేసి చాలా చేదుగా ఉంటాయండి. ఎందుకంటే ఈ పచ్చ జొన్నలు అనేవి నార్మల్ గా చేదుగా ఉంటాయి. సో వీటి నుంచి వచ్చిన వాటర్ కూడా చేదుగానే ఉంటాయండి. అలానే మనం పచ్చ జొన్నలు తీసుకున్నాం కాబట్టి ఈ వాటర్ కొంచెం ఎర్రగా ఉన్నాయి. ఎందుకు పచ్చ జొన్నలే తీసుకున్నానంటే తెల్ల జొన్నలు అనేవి కొంచెం వాతం చేస్తాయండి, అందుకని చెప్పి పచ్చ జొన్నలే తీసుకున్నాను. అలానే మన హెల్త్ కూడా తెల్ల జొన్నలతో పోలిస్తే పచ్చ జొన్నలే చాలా మంచివండి. ఇప్పుడు జొన్నలు 2 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత ఇలా ఉంటాయండి. ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ మీద ఒక మందపాటి కళాయిని పెట్టుకోండి. ఈ జొన్నల్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఈ జొన్నలు అనేవి పేలాల్లాగా రావడం స్టార్ట్ అవుతాయండి. ఈ టైంలో మనం స్టవ్ ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక మూత పెట్టేయాలండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత చూడండి జొన్న పేలాలు ఎంత బాగా వస్తున్నాయో. ఈ టైంలోనే మనం మూతని కొంచెం కదిలిస్తూ ఉండాలండి, అలానే తీస్తూ కూడా ఉండాలి. ఇలా మొత్తం పేలాల్లాగా అయిపోయిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ లోకి తీసుకోండి. ఈ జొన్న పేలాల్ని ఇలానే తినేయొచ్చండి. మనం పాప్కార్న్ తింటాం కదా, అలానే సేమ్ అలానే ఉంటాయి టేస్ట్ కూడా. ఇప్పుడు మనం ఈ జొన్న పేలాలతో పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని కొంచెం కొంచెంగా ఈ పేలాలన్నీ ఆ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి పౌడర్ లాగా అయ్యేదాకా. ఇదిగోండి నేను 2 సార్లు గ్రైండ్ చేసుకున్నానండి. ఫస్ట్ టైం గ్రైండ్ చేసినప్పుడేమో మరి పలుకులుగానే వచ్చింది. ఇప్పుడు నేను రెండోసారి గ్రైండ్ చేసింది చూపిస్తాను మీకు. ఇది రెండోసారి గ్రైండ్ చేసిందండి. ఇంతకన్నా మెత్తగా గ్రైండ్ చేస్తే ఏమైందంటే మనం తినేటప్పుడు పొలమారుతా ఉంటదండి, బరగ్గా ఉంటేనే బాగుంటది. నేను 2 గ్లాసుల జొన్నలకి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. తీపిని గనక ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 కప్పు బెల్లాన్ని తీసుకోండి. ఈ బెల్లాన్ని మీరు ఈ పేలాల పిండిలో వేసుకొని లాస్ట్ లో మిక్సీ వేసేసుకోండి. ఇప్పుడు మనం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో ముందుగా తయారు చేసుకున్న పేలాల పిండిని వేసేసుకోండి. అలానే వాటితో పాటు 8 నుంచి 10 యాలకుల్ని పౌడర్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం లాస్ట్ లో గ్రైండ్ చేసుకున్న పేలాల పిండితో పాటు బెల్లాన్ని వేసేసుకొని మొత్తం కలిసేలాగా చేత్తో కలిపేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ జొన్న పేలాల పిండిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఈ జొన్న పేలాల పిండి రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.